ఓ బాలుడు కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. పని కోసం ఊర్లు తిరుగుతూ ఉంటాడు. అలా ఒకరోజు అతను నడుస్తూ వెళ్తున్నాడు. చివరికి ఒక ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ మంచి బట్టలు, మేకప్ వేసుకున్న అమ్మాయిలు, పొట్టి బట్టలు ధరించి కస్టమర్లను తన వైపు ఆకర్షిస్తున్న అమ్మాయిల్ని చూశాడు. అప్పుడు ఆ బాలుడు ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడి మెట్లు ఎక్కి చూస్తాడు. అక్కడ ఒకరు కంటే ఎక్కువ మంది అమ్మాయిలు కనిపిస్తారు. అంతమందిని చూసేసరికి అతను ఆకర్షితుడై ఎవరి దగ్గరకు వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా మరో అమ్మాయి కూడా అక్కడికొస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే అతనికి ఏదో గుర్తొస్తుంది. ఆ అమ్మాయి కూడా అబ్బాయి వైపు చూస్తుంది. వాస్తవానికి వారిద్దరూ తోబుట్టువులు. ఆ గదిలో తన సొంత చెల్లెలిని చూసి ఆ కుర్రాడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె అసలు ఇక్కడికి ఎలా వచ్చిందో అని ఆందోళన చెందాడు. ఇక్కడ ఆమె ఏం చేస్తోంది లాంటి ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ఆమె మదిలో కూడా ఎన్నో ప్రశ్నలున్నాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామంలో ఒక కుర్రాడున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ బంగారపు కొట్టులో పనిచేసేవాడు. డిసెంబర్ 2, 2017లో మీరట్లో ఉన్న ఒక బంగారపు షాపుకు పంపించాడు. అయితే ఆ కుర్రాడు ముజఫర్ నగర్ నుంచి మీరట్కు వెళ్లాలంటే స్క్రాప్ మార్కెట్ గుండా వెళ్ళాలి. స్క్రాప్ మార్కెట్ను రెడ్ లైట్ ఏరియా అని కూడా అంటారు. అలా ఆ కుర్రాడు రెడ్ లైట్ ఏరియా మీదుగా వెళ్తున్నాడు. అక్కడ ఎంతో మంది అమ్మాయిల్ని చూశాడు. అక్కడ ఉన్న మహిళలంతా కూడా వస్తావా రా అంటూ మత్తుగా పిలుస్తూ ఉంటారు. ఆ ఇరుకైన దారుల గుండా ఇరుకైన మెట్లు ఎక్కి పైకి వచ్చి వాళ్లతో గడపాలని అనుకున్నాడు. అలా అక్కడికి వెళ్ళాక అనుకోకుండా మేడ మీద ఉన్న ఒక అమ్మాయిని చూశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తర్వాత అమ్మాయి మేడ మీద నుంచి ఒక స్లిప్ విసిరింది. ఆమె స్లిప్ను అందుకుని అతను విప్పి చూశాడు. రాత్రి 8 గంటలకు నన్ను చూడటానికి రండి అని అందులో ఉంది. సరే, ముందు తన యజమాని చెప్పిన పని చేసేశాడు. ఆ వెంటనే తన యజమాని దగ్గరకు వెళ్ళి ఇక ఈ రోజుకు నేను పనికి రాను, రేపు వస్తాను అని చెప్పాడు. అతని బాస్ కూడా నో ప్రాబ్లం, రేపు రా అని చెప్పాడు. రాత్రి 8 గంటల వరకు ఎదురు చూస్తూ రాత్రి 8 గంటలవుతున్న సమయంలో అదే మెట్ల దగ్గర నిలబడ్డాడు. తర్వాత మేడపైకి నడుస్తూ వెళ్లి లోపలికి చూశాడు. అక్కడ ఒక మహిళ చుట్టూ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అందంగా ఉన్నవారు చిన్న చిన్న బట్టలు వేసుకుని మంచి మేకప్తో అందంగా మెరిసిపోతున్నారు. అయితే వాళ్ళంతా కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన వాళ్ళని తమ దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ అబ్బాయికి సంబంధించిన అమ్మాయిని కూడా వాళ్లలో చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే ఆ అబ్బాయి నేను ఆమెతో వెళ్ళాలి అని చెప్తాడు. నిజానికి ఆ అమ్మాయి పేరు సబీనా. ఆ సబీనాను చూసిన వెంటనే అతని ముఖం వెలిగిపోయింది. కానీ అతను ఆమె మీద జాలిపడ్డాడు. సబీనా అనే అమ్మాయి మరెవరో కాదు, తనకు సోదరి. ఆ కుర్రాడు వాళ్లకు డబ్బులిచ్చి తన సోదరితో ఆ గదికి చేరుకుంటాడు. అతను గదిలోకి వెళ్లగానే ఆమె బిగ్గరగా ఏడుస్తోంది. ఏడుస్తూ తన తమ్ముడిని కౌగలించుకుని నేను నిన్ను ఇక్కడ చూడగానే చాలా కుంగిపోయాను. నేను నిన్ను ఈ స్థితిలో చూస్తాననుకోలేదు. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళు. 6.5 నెలలకు పైగా గడిచిపోయింది నేనిక్కడికొచ్చి. ప్రతి క్షణం నేను ఎంత బాధపడుతున్నానో, ఇబ్బంది పడుతున్నానో చెప్పలేను అంటూ బాధపడింది. అక్క, ఏడవకు. అసలు నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు ఆ అబ్బాయి. నేను ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు. నేను స్కూలుకు వెళ్లేదాన్ని. ఒకరోజు ఒక కారు నా ముందు ఆగింది. నాకు ఆ కారు వాళ్ళెవరో తెలీదు. కానీ ఆ కారు డ్రైవర్ నన్ను తన కారులో కూర్చోమని బలవంతం చేశాడు. ఏదో మత్తు గుడ్డ ముక్కుకు పెట్టేసరికి నేను స్పృహలో లేకుండా పోయాను. దాంతో నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను. మొదటి 15 రోజులు చాలా ఇబ్బంది పెట్టాను, ఏడ్చాను, పంపించెయ్యమని చెప్పాను. నన్ను వాళ్ళు కొట్టారు, తిట్టారు. దాంతో నేను బయటకు వెళ్లలేను అని తెలుసుకున్నాను. ఇక ఆ తర్వాత నాకు వీళ్లంతా చేసిన అన్యాయం ఎవ్వరికీ జరగకూడదు. ఆ కోటాకు వచ్చే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇలా రెడీ కావాల్సి వస్తోంది. నేను ఎప్పుడూ ఇలాంటి దుస్తులు వేసుకోలేదు నేను. కానీ నాకిప్పుడు తప్పట్లేదు. కస్టమర్లు డబ్బు చెల్లించి మా దగ్గరకొస్తారు. ఈ కోట యజమాని మాకు కొంత ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో హఠాత్తుగా తలుపు తెరుచుకుంటుంది. ఇక్కడ ఇంకో విషయం జరిగింది. గదిలోకి మరో అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. ఆ అమ్మాయి తన సోదరుడు ముందు కూర్చున్న తీరు చూసి గదిలోకొచ్చిన అమ్మాయి అడిగింది, గదిలోకొచ్చే కస్టమర్ ముందు ఏ స్త్రీ కూడా ఇలా నిండుగా బట్టలు వేసుకుని కూర్చోదు. కానీ నువ్వేంటి ఇలా నిండుగా బట్టలు కప్పుకుని పద్ధతిగా కూర్చుని మాట్లాడుతున్నావు అని అడిగింది. కస్టమర్ ముందు ఏ అమ్మాయి కూడా ఇలా పద్ధతిగా కనిపించదు కదా. చెప్పండి, అసలు మీరెవరు? ఇక్కడేం జరుగుతోంది? మీరు నా నుంచి ఏదో దాయాలని ప్రయత్నిస్తున్నారు అందా అమ్మాయి. మీరు ఈ విషయాన్ని నా నుండి దాచడానికి ప్రయత్నిస్తే నేను వెళ్లి ఈ విషయాన్ని యజమానురాలికి చెప్పేస్తాను అంటూ బెదిరించింది.
అప్పుడు ఆ అమ్మాయి భయపడిపోయి, ప్లీజ్ దయచేసి ఎవ్వరికీ చెప్పకు. నా ముందు కూర్చున్న ఇతను నా తమ్ముడు. ఇతను మా గ్రామానికి చెందినవాడు. అనుకోకుండా ఇక్కడికొచ్చాడు. అలా ఇక్కడ కలుసుకున్నాం. అసలు నేనిక్కడికి ఎలా వచ్చానో చెప్తున్నాను. నన్నిక్కడి నుంచి బయటపడేయమని అడుగుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ రెండో అమ్మాయి కూడా తనను కూడా కాపాడమని ప్రాధేయపడింది. అప్పుడు ఆ అబ్బాయి కూడా అమ్మాయిని శాంతపరిచాడు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, కానీ మీరు నాకు సపోర్ట్ చెయ్యాలి అనేసరికి వాళ్ళు కూడా ఓకే అన్నారు. అలా ఆ కుర్రాడు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఉదయం తాను వెళ్లిన దుకాణం దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న ఒక నౌకరుకు తన మొత్తం కథంతా చెబుతాడు. ఇక్కడికి దగ్గరలో ఉన్న రెడ్ లైట్ ఏరియాలో చాలా నెలలుగా నా సోదరి చిక్కుకుపోయింది. ఆమెను ఎలాగైనా కాపాడాలి, దానికి మార్గం చెప్పమని కోరాడు. ఆ తర్వాత ఆ నౌకరు ఆ అబ్బాయిని నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. అక్కడ SHO రష్మి చౌదరి, DSP సంజీవ్ దేశ్వాల్తో పాటు ఈ జిల్లాకు చెందిన కమాండర్గా మంజిల్ సైని ఉన్నారు. ఆ తర్వాత వీళ్లంతా కలిసి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసును నమోదు చేసి ఒక టీంను ఏర్పాటు చేశారు. వాళ్లంతా రెడ్ లైట్ ఏరియా మీద దాడి చేశారు. అలా సబీనా బయటపడింది. ఆమె తన కథను ఒక జర్నలిస్టుకు చెప్పింది. తన సోదరుడు తన ప్రాణాలను ఎలా కాపాడాడో చెప్పింది. ఊరికి ఫోన్ చేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి తమ కుమార్తెను చూశారు. ఈ కథ వార్తాపత్రికల ద్వారా ప్రజలకు తెలిసింది. దీని తర్వాత మరో కథ మొదలవుతుంది. ఆ కథ అందరినీ కలవరపెడుతోంది. ఆ కథ ఏంటంటే, బంగ్లాదేశ్లోని బోగ్రా అని ఒక జిల్లా ఉంది. ఈ జిల్లాలో షకీలా అనే అమ్మాయి ఉంది. నిజానికి మొదటి అమ్మాయి పేరు కూడా కల్పితమే, రెండో అమ్మాయి పేరు కూడా కల్పితమే. ఇక ఆ అమ్మాయికి కొద్ది రోజుల క్రితమే వివాహమైంది. ఆమెకు అందమైన ఒక బాబు కూడా ఉన్నాడు. ఒకరోజు తన స్నేహితురాలితో కలిసి బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా అమ్మాయి అనుకోకుండా వెళ్లి ఒక రాంగ్ కారులో కూర్చుండిపోయింది. అది సాయంత్రం సమయం కావడంతో రాంగ్ కారులో చాలా దూరం చూసుకోకుండా వచ్చేశానని తెలుసుకుని ఒకచోట దిగిపోయి కాలినడకన నడుస్తూ ఇంటికి వెళ్లడానికి చూస్తోంది. అప్పటికి చాలా రాత్రైంది. అదొక అటవీ ప్రాంతం. అక్కడ ఆమె ఒక వ్యక్తిని కలిసింది. అతను ఆమెతో మాట్లాడుతున్నాడు. సోదరి, మీరు ఈ అడవిలో ఏం చేస్తున్నారు? ఏంటి విషయం? మీరిక్కడ ఉండకూడదు. ఈ ప్రాంతం అంత మంచిది కాదు, చాలా ప్రమాదకరం అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి, అన్నా, నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అంటుంది కంగారుగా. దయచేసి కంగారు పడకండి, మీ అడ్రస్ చెప్పండి, నేను నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను అని ఆ వ్యక్తి చెబితే అతనితో కలిసి వెళుతుంది. ఇంటికెళ్లేలోపు ఏదైనా ఆహారం తీసుకోమని చెప్పాడు. అలా ఆమెకు కొంత ఫుడ్ తినమని ఇచ్చాడు. ఆమె ఫుడ్ తినగానే స్పృహ తప్పి పడిపోయింది. మళ్లీ కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరిచేసరికి కోల్కతా తేలింది. కోల్కతాలో ఆమెను ఒక ఇంట్లో బంధించారు. 3 రోజుల పాటు ఆహారం తక్కువగా ఇవ్వడంతో పాటు ఏవో మాత్రలిచ్చేవాళ్లు. ఆ మాత్రలు ఏంటో ఆమెకు అర్థమయ్యేది కాదు. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే చాలు అక్కడ కనిపించేవాళ్లు ఆమెను అనవసరంగా కొట్టేవాళ్లు. కనీసం నోటి నుంచి ఎలాంటి శబ్దం కూడా రానివ్వలేదు. వారు ఆమె పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయి ఎంతగా భయపడిందంటే అది మామూలు భయం కాదు. ఒకవేళ తప్పించుకోవాలి అనుకుంటే పోలీసులు పట్టుకుంటారు, పాస్పోర్ట్ అడుగుతారు. పాస్పోర్ట్ లేకుండా ఎవ్వరూ వేరే దేశానికి వెళ్లలేరు. కాబట్టి ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు పోలీసులు అని ఆ గదిలోకి వచ్చేవాళ్లు చెప్పారు. దాంతో ఆమె భయపడింది. అలా ఆమెను ఆ ఇంట్లో నుంచి ముంబైకి తీసుకెళ్లారు. ముంబై వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో ఆమె ఊహించలేదు. ఇక్కడ ఒక మార్కెట్ నడుస్తోందన్న విషయం తెలుసుకుంది. ఆ బజారులో ఒక్కరు కాదు, వందలాది మంది అమ్మాయిలు పొట్టి బట్టలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవారని చూసింది. తన కళ్లతో ఎంతో మందిని చూసింది. ఆమె మనసు కలత చెందింది. దాంతో ఆమె ఆ పని చేయడానికి ఒప్పుకునేది కాదు. అలా 15 రోజులుగా వాళ్ల మీద దాడి చేస్తూ వచ్చింది. అలా ఆమె ప్రతిఘటించడం కొనసాగించింది. అయితే ఆమె ప్రతిఘటించిన కొద్దీ ఆమెను కొట్టి ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చేవాళ్లు. ఆ ఇంజెక్షన్ ఒక హార్మోన్ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇచ్చేసరికి ఆమెలో కోరికలు రగిలేవి. దాంతో ఏదైనా చేసేయాలనిపించేంత కసి, కోరిక బుసలు కొట్టేవి. అలా ఆమె దగ్గరకు ఎంతో మంది మగవాళ్లను పంపేవాళ్లు. ఆ ఇంజెక్షన్ ఇవ్వని రోజు ఆమె మెలికలు తిరిగిపోయేది. తనకు ఏదో అయిపోతున్నట్టు ఫీల్ అయ్యేది. ఆమెకు ఆ హార్మోన్ల ఇంజెక్షన్స్ డైలీ ఇస్తుండేసరికి ఆమెలోని హార్మోనల్ చేంజెస్ రావడం మొదలయ్యాయి. అలా ఒక చిన్న గదిలో ఆమె ఒక్కరే కాదు, 10-20 మంది బాలికలు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారుండేవారు.
కొందరు పశ్చిమ బెంగాల్కు చెందినవారు, కొందరు బీహార్కు చెందినవారు, కొందరు యూపీకి చెందినవారు, కొందరు రాజస్థాన్కు చెందినవారు, మరికొందరు హర్యానాకు చెందినవారు ఉండేవారు. ఇలాంటి అమ్మాయిల్ని ఆ చిన్న గదుల్లో ఉంచి ప్రతి అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చేవారు. అప్పుడు ఆ అమ్మాయి తన పని తాను చేసుకుపోయేది. ఆ అమ్మాయిలకు ఇంజెక్షన్ ఇచ్చాక వాళ్ళు చేసే పనులు చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలధరించాల్సిందే. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఒక అమ్మాయి దగ్గరకు కొన్నిసార్లు 80 మంది, కొన్నిసార్లు 100 మంది, కొన్నిసార్లు 130 మంది కూడా వెళ్లి కలిసేవాళ్లు. కొన్నిసార్లు సంఖ్య తక్కువగా ఉంటే కొన్నిసార్లు ఎక్కువగా ఉండేది. ఒక స్త్రీ తన భర్తతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు 1 లేదా 2 సార్లకు మించి ఉండదు. అప్పటికి కూడా ఆమె అలసిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ఇక్కడి అమ్మాయిలు ఉదయం నుంచి రాత్రి వరకు 100 మంది కంటే ఎక్కువ మందితో ఖర్చం చేయాల్సి ఉంటుంది. ఇంతమందితో ఉన్నప్పుడు అసలు ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె బతకడం అనేది అసంభవం. జీవితం మీద విరక్తి వస్తుంది. ఇక ఈ అమ్మాయిలు 3 నెలల నుంచి ఉంచి ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని జీబీ రోడ్లోని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వివిధ ప్రాంతాలు, వివిధ నగరాలకు చెందిన అమ్మాయిలు, యువతులు ఇక్కడ ఉన్నారు. రెడ్ మెడిసిన్స్తో పాటు హార్మోన్ల ఇంజెక్షన్లు కూడా ఇవ్వడంతో ఆ అమ్మాయి దాదాపు ఇక్కడే ఉండిపోయింది. ఇక ఆమె దేని గురించి కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఆమెకి ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం కూడా ఉండదు. అలా ఆమె వీళ్ల దగ్గరకొచ్చి ఇప్పుడు 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలల తర్వాత ఇక తన ఇల్లు, తన కుటుంబం, తన బిడ్డ మీద ఆశ వదిలేసుకుంది. ఆమె ఇప్పుడు ఉన్న చోటు ఎలాంటిదంటే బహుశా ఆమె ఎప్పటికీ ఇంటికి ఇక వెళ్లలేదు. అలా కాలం నెమ్మదిగా గడుస్తోంది. ప్రతిరోజు వందలాది మంది కస్టమర్లు ఆమె వద్దకు వచ్చేవారు. ఆ కస్టమర్లను సంతోషంగా ఉంచడమే ఆమె కర్తవ్యమని మాత్రమే ఇప్పుడు ఆమె మైండ్లో ఉంది. ఇక ఈ మందులు, ఇంజెక్షన్స్తో ఆమె శరీరం మారుతుండడంతో ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేవారు. కానీ సమయం గడిచే కొద్దీ సంతోషంగా లేకపోయినా సంతోషం ఉన్నట్టు కూడా నటించాల్సి వచ్చేది. ఆమెను తిరిగి జీబీ రోడ్ నుంచి మీరట్కు తీసుకొచ్చారు. స్క్రాప్ మార్కెట్ అని కూడా పిలువబడే రెడ్ లైట్ ఏరియాలోకి తీసుకొచ్చారు. స్క్రాప్ మార్కెట్కు వెళ్లిన తర్వాత అక్కడ సబీనాను కలిసింది. సబీనా కథ విన్న తర్వాత ఆమెకు కూడా అలా అనిపించింది. ఆ అమ్మాయి విషయంలో ఎంతో తప్పు జరిగిందని తెలుసుకుంది. కానీ సబీనా తెలివితేటలు ఆమె ప్రాణాలను కాపాడుకోవడమే కాదు, చాలామంది అమ్మాయిలను ఆ గది నుంచి బయటకు తీసుకెళ్తానని ఆమె అసలు ఊహించి కూడా ఉండలేదు. పోలీసులు టీంగా వచ్చి ఈ రెడ్ లైట్ ఏరియా మీద దాడి చేశారు. అందరినీ బయటకు రప్పించారు. అలా ఆ అమ్మాయిని కూడా అరెస్టు చేసి ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ చివరిగా 1.5 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి తన కొడుకును కలుసుకుంది. ఆమె కళ్లలో ఆనంద భాష్పాలు తప్ప మరేమీ కనిపించలేదు. ఆ అమ్మాయి పాత్రికేయులతో మాట్లాడుతూ, రెడ్ లైట్ ప్రాంతానికి వచ్చే ప్రతి అమ్మాయి కథ ఇలాగే ఉంటుంది. కొంతమంది తన భవిష్యత్తు కోసం ఇంటి నుంచి వెళ్లిపోతారు. ఉద్యోగం కోసం కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతారు. కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి ఇంటి నుంచి వెళ్లిపోతారు. మంచి మనుషులుగా కనిపించే బయటి ప్రపంచంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మొదట అభిమానాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. ఎలా అంటే, బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలో రాత్రి సమయంలో ఒక వ్యక్తి కలిసి ఇంటి దగ్గర వదులుతానని తీసుకెళ్లి ఆమెను నాశనం చేశాడు. అలాగే ఉంటుంది. ముందు నటిస్తారు, తరువాత అసలు రూపం చూపిస్తారు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు చాలా ప్రేమను చూపిస్తూ సోషల్ మీడియాలో చాలామంది స్నేహితులను సంపాదించుకుంటున్నారు. వాట్సాప్ ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో, చాట్ ద్వారానో అలాంటి అమ్మాయిలు, యువతులు ప్రేమ అనే తప్పుడు ఉచ్చులో ఇరుక్కుపోయారు. అలా వాళ్ల ఫోటోలు, వీడియోలు తీసి వాళ్లను బెదిరించి వాళ్ల ఫోటోస్ని అమ్మేస్తున్నారు. అలాగే కొంతమంది అమ్మాయిలను రెడ్ లైట్ ఏరియాలకు అమ్మేస్తున్నారు. కొందరిని విదేశీయులకు అమ్మేస్తున్నారు. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో సుమారు 28 లక్షల మంది అమ్మాయిలు రెడ్ లైట్ ఏరియాస్లో మగ్గుతున్నారని తెలిసింది. వాళ్ళు వాళ్ల ఇష్టానుసారం అక్కడికి రాలేదు. కానీ ఆమె అలా చేయవలసి వచ్చింది. బలవంతంగా అందులో దింపి ఆపై తమ ఇష్టానుసారంగా వాళ్లను ఆడించేవాళ్లు చాలామందే ఉన్నారు అనే విషయాలు ఎన్నో తెలిసాయి. ఈ సంఘటనను వివరించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం, ఎవ్వరినీ బాధ పెట్టడం కాదు, అవగాహన కలిగించడం, మిమ్మల్ని ఈ కథ ద్వారా అప్రమత్తం చేయడం. ఇక ఈ స్టోరీలో ఆ బాలుడు తన సోదరిని కాపాడిన తీరు నిజంగా ప్రశంసనీయం. ఇలాంటి ప్రపంచంలో ఆడవాళ్లు ఏ వయస్సు వారైనా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. కాబట్టి జర జాగ్రత్త. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.